హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ మధురానగర్ ఫ్లైఓవర్ డౌన్లో ఏం చేసినటువంటి ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వార్షికోత్సవం శుభ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు, అలాగే సినీ నటులు, కరాటీ కుంగ్ఫు జూడోలో బ్లాక్ బెల్ట్, అలాగే శ్రీరాముడిగా, వెంకటేశ్వర స్వామివారిగా, అన్న ఎన్టీ రామారావు గారు తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి శ్రీ సుమన్ తల్వార్ గారు అక్కడికి ఆ కార్యక్రమానికి చేశారు. మరి ప్రత్యేక ఆకర్షణగా వారు చాలామంది ప్రముఖులు ఇచ్చేసి ఉన్నారు. తర్వాత వినండి. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి రాజు దంపతుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రముఖ సినీ హీరో సుమన్ కొనియాడారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికత కలిసిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో మంచి ఆలోచనలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిపై షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలోని మధురానగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 15వ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మికంగా వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహింపబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ సినీ హీరో సుమన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఇతర ఆధ్యాత్మిక ప్రముఖులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడుతూ నేటి సమాజంలో యువతకు ఆధ్యాత్మిక విలువలు ఎంత అవసరమని, సాయిబాబా బోధించిన మానవతా సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. పిల్లి లక్ష్మీ తులసి 2005-10 మధురానగర్ కార్పొరేటర్గా గెలిచి ఈ మధురానగర్ డెవలప్మెంట్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అదే నేపథ్యంలో ఇక్కడ సాయిబాబా గుడి నిర్మాణం చేయటం జరిగింది. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని భక్తులకి కొంగు బంగారంగా వారి కోరికలు తీరుస్తూ కూడా ప్రతిరోజు కూడా బాబాని తలుచుకుంటూ భక్తులు వాళ్ళ బాబాగారు ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అదే స్థాయిలో ఈ డెవలప్మెంట్ అనేది ఏ ఒక్కళ్ళదో కాదు, ఇది ప్రజల భాగస్వామ్యంతోనే మేము ఈ గుడిని డెవలప్ చేయటం జరిగింది. అలాగే పెద్దవాళ్ళందరి సహకారంతో కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఈ గుడిని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించాలని అందరి సహకారంతో కోరుకుంటూ అలాగే ఇక్కడ శివాలయం నిర్మాణం కూడా త్వరలో జరగబోతుంది. శంకుస్థాపన జరిగింది ఆల్రెడీ. శివాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ 50 మంది కూడా మీ పూర్తి సహకారాలు అందించి ఇక ముందు కూడా బాబా గుడిని ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. సో ఈరోజు విజయవాడలో ఉన్నాను. ముఖ్యంగా మా మిత్రుడు రాజు గారు అండ్ మిసెస్ లక్ష్మి గారు ఈ డివోషనల్ విషయంలో చాలా సిన్సియర్గా, చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఈరోజు వార్షికోత్సవం అండ్ శివాలయం నిర్మాణం కూడా ఉంది. సో పెద్దలు రాజా గారు, అశోక్ బాబు గారు, చాలామంది పెద్దలు ఉదయం నుంచి వచ్చిపోతున్నారు. సో మెయిన్గా ఏంటంటే మన సనాతన ధర్మం నిలబడాలని చెప్పేసి ఇంతమంది వాళ్ళు చేసినప్పుడు నేను కూడా దాంట్లో ఒక మెంబర్గా ఉండాలని చెప్పి ఈరోజు రావడం. అంటే రాజుగారికి మాకున్న ఫ్రెండ్షిప్ వేరే, కానీ ఈరోజు ముఖ్యంగా వచ్చింది బాబా గుడి. ఎందుకంటే ఒక గుడిని మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఏరియాలో ఉన్న ప్రజలందరికీ ఏంటంటే ఒక గుడి చూపించడం అండ్ వాళ్ళకి సేవలు చేయడం. అండ్ వీళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒకటే కాదు, చాలాసార్లు నన్ను పిలుస్తుంటారు. నాకే కొంచెం టైం చాలాగా నేను రావట్లేదు. సో ఈరోజు మనస్ఫూర్తిగా నేను రాజుగారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నేను నా బెస్ట్ విషెస్ అండి. ఇంకా మంచి మంచి పనులు జరగాలి. అందరూ భక్తులు కూడా చాలామంది వస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు. సో ఆ విధంగా ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో వచ్చిన పెద్దవాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం. మా సహచరుడు, మరి మాకు ఎన్జిఓ అసోసియేషన్లో మాతో పాటు పనిచేసిన పివిఎన్ రాజు రాజకీయాలకి దూరంగా ఈ దేవ సన్నిధిలో ఈ ఆధ్యాత్మిక దృష్టి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే ఇవాళ ప్రజలు రాజకీయాలను ఆదరించకపోయినా ఆధ్యాత్మికంగా ప్రజలందరూ ఒప్పుకునే వ్యవస్థ ఇది. కాబట్టి ఒక రకంగా సొసైటీని కొంచెం దారిలో పెడతా కూడా ఈ వ్యవస్థ కొంత ఉపయోగపడుతుంది. ఈ సాయిబాబా గుడి కట్టడం, తర్వాత ఇవాళ శివలింగానికి శంకుస్థాపన చేయటం, ఈ గుడి దినదినాభివృద్ధి చెంది ఈ మధురానగర్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ దైవత్వం మీద నమ్మకం కలిగి ఒక రకమైన డిసిప్లిన్ రావాలి, దైవభక్తితో అది రావాలని చెప్పి నేను కోరుకున్నాను.